అందరికీ నమస్కారం. నేను మీ అహల్య వేమూరి. ఈ వీడియోలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ గురించి తెలుసుకుందాము. ఒక దేశంలో జన్మ మరణ గణాంకాలను బట్టి ఒక మనిషి సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో దాన్నే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అంటారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు 69 నుంచి 70 ఏళ్ళు ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషి సగటున 69 నుంచి 70 ఏళ్ళ వరకు బతకవచ్చు. 70 ఏళ్ళే బతుకుతారని కాదు, కొంతమంది ఎక్కువ బతకవచ్చు, కొంతమంది తక్కువ బతకవచ్చు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు అమెరికాలో అయితే 80 ఏళ్ళ వరకు ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్స్ లో అయితే 86 ఏళ్ళ వరకు ఉంటుంది. అదే ఆఫ్రికా వంటి దేశాల్లో తీసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు 50 ఏళ్ళ వరకే ఉంటుంది. అంటే మన భారతదేశంలో 70 ఏళ్ళు బతకడానికి గల కారణాలు, యుఎస్, యూకే అటువంటి దేశాల్లో ఎక్కువ సంవత్సరాలు బతకడానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకు కోవిడ్ని తీసుకుందాము. కోవిడ్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి గొంతులో మంట ఉంటుంది. ఆ మంట ఉన్నప్పుడే స్వాబ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే మనకి నివారణ మార్గం ఈజీగా అయిపోయేది. కానీ కొంత నిర్లక్ష్యం చేసేసి రెండో స్టేజ్ దాకా వెళ్తారు. కోవిడ్లో రెండో స్టేజ్ వచ్చేసరికి వాసన లేకపోవటం, ఫీవర్ రావడం జరుగుతూ ఉంటుంది. కోవిడ్లో జ్వరం వచ్చినప్పుడు మందులు వాడి తగ్గించుకుని రికవరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమందికి డయాబెటీస్, బీపీ అలా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కానీ రికవర్ అయ్యారు. ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఆక్సిజన్ సాచురేషన్ సరిగా జరగక చాలా ఇబ్బంది ఫేస్ చేసి మరణానికి దగ్గర అయ్యారు. లాస్ట్ స్టేజ్ లో ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆక్సిజన్ కూడా సరిగా పీల్చుకోలేక చాలా మంది మందులకు కూడా రెస్పాండ్ అవ్వక మరణానికి చేరువయ్యారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వ్యాధిని త్వరగా నిర్ధారణ చేసుకొని దానికి దగ్గ మందులు వాడుకొని రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా వ్యాధి నిర్ధారణ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆర్గాన్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యి ఇబ్బందులు పాలు అవ్వాల్సి వస్తుంది. అందరికీ తెలిసిన పాండమిక్ కోవిడ్. కానీ మనకు అందరికీ తెలియని పాండమిక్ ఏంటంటే బీపీ, షుగరు, గుండె జబ్బులు. బీపీని పాండమిక్ ఎందుకన్నాను ఇప్పుడు చెప్తానండి మీకు. ప్రపంచంలో 50% మందికి బీపీ ఉంటుంది. ఆ 50% మందిలో 50% మందికి బీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 50% మందిలో 50% మంది బీపీకి మెడిసిన్స్ వాడుతున్నారు. మందులు వాడిన 50% మందిలో 50% మందికి మాత్రమే బీపీ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని రూల్ ఆఫ్ ఆప్స్ అంటాము. అంటే 50% మందిలో 6.5% మందికి ప్రపంచంలో బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఆ 50% మందిలో 20% మందికి బీపీ ఉన్నట్లు కూడా తెలియదు. మన గ్రాండ్ పేరెంట్స్ ఉదాహరణగా తీసుకున్నట్లయితే వాళ్ళకి 60-70 ఏళ్లలో బీపీ వస్తుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మన వాడే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైట్ హ్యాబిట్స్ కానీ, మనకి ఎక్సర్సైజ్ లేకపోవడము, మన వాతావరణంలో ఉన్న పొల్యూషను, దాని మూలాన మనకు 35 సంవత్సరం నుంచే బీపీ అనేది అటాక్ అవుతుంది. అందుకని ప్రతి నెల 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ బీపీ చెక్ చేయించుకోవాలి. 50 సంవత్సరాల వయసు గల పేషెంట్ మా హాస్పిటల్కి వచ్చారండి. ఆ పేషెంట్కి బీపీ చెక్ చేస్తే 180/120 ఉంది. ఏంటా అని స్కాన్ చేసాము. స్కాన్ చేస్తే దానిలో రత్నాలు చుట్టినట్లున్నాయి. బీపీని నిర్లక్ష్యం చేస్తే పక్షవాతాన్ని దారితీస్తుందని చెప్పాను కదండి. అంటే ఏం లేదండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం లాంటిదండి. ఇలాంటి చిన్న చిన్న టెస్టులు చేసుకొని పెద్ద పెద్ద వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చండి. పెద్ద పెద్ద టెస్టులు చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. సేమ్ బీపీ లాగానే షుగర్ కూడా అండి. షుగర్ కి HbA1c టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. 3 నెలలకు ఒకసారి అది చేసుకుంటే మన రక్తంలో ఎంత షుగర్ ఉందనేది చెప్తుందండి. అది 5.6 కన్నా తక్కువ ఉంటే పేషెంట్ కి షుగర్ లేనట్లండి. ఒకవేళ పేషెంట్ కి 6.5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ పేషెంట్ కి షుగర్ ఉన్నట్లు లెక్కలోకి తీసుకోవాలండి. ఇప్పుడు అంతవరకు అయిపోయింది కదండి. 5.6 నుంచి 6.5 వరకు మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడే మన డాక్టర్ గారిని అప్రోచ్ అయితే ఆ డాక్టర్ గారు మనకి దానికి తగ్గట్లు తగిన సలహాలు, సూచనలు ఇస్తారండి. ఏం లేదండి, చిన్న చిన్న మందులు కానీ, లేకపోతే డైటరీ హ్యాబిట్స్ మార్చుకోమని కానీ, ఎక్సర్సైజ్ చేయమని కానీ అవన్నీ చెప్తారండి. డాక్టర్ గారి సలహాలు, సూచనలు పాటించడం వలన మనం షుగర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మనం అలా షుగర్ చెక్ చేయించుకోకపోవడం వలన, ఆ సరిగా మందులు వాడకపోవడం వలన ఆ షుగర్ వ్యాధి పెరిగి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా కాలు తీసివేయాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. బీపీ, షుగర్ లాగానే గుండె జబ్బులకు కూడా చిన్న చిన్న టెస్టుల ద్వారా మన గుండె జబ్బులను కూడా ముందుగానే నిర్ధారణ చేయొచ్చు. అదేంటంటే కొలెస్ట్రాల్ టెస్ట్. 35 ఏళ్ళ నుంచే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గ టాబ్లెట్లు వాడుకుంటే కొలెస్ట్రాల్ నుంచి నివారణ పొందవచ్చు.
అలా కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడకుండా మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ కొలెస్ట్రాల్ వెళ్ళి రక్తనాళాలు పేరుకుపోతుంది. ఆ కొలెస్ట్రాల్ అనేది అంటే కొవ్వు పదార్థము, మెదడులో అయినా అవ్వచ్చు, గుండెలోనే అవ్వచ్చు, ఏ రక్తనాళాలైనా ఇది పేరుకుపోతుంది. కొలెస్ట్రాల్ వెళ్ళి గుండె రక్తనాళాల్లో పేరుకుపోవడం వలన మొదట యాంజినాకి దారితీస్తుంది. యాంజినా అంటే ఏం లేదండి, రక్తనాళం 25% మాత్రమే బ్లాక్ అవుతుంది. యాంజినా అంటే రక్తనాళం పూర్తిగా బ్లాక్ అవ్వకుండా కొంచెం మాత్రమే బ్లాక్ అవుతుంది. దాని వలన ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, స్ట్రెస్కి గురైనప్పుడు కానీ ఛాతీ నొప్పి వస్తుంది. ఈ స్టేజ్లో కూడా ఎవరు పట్టించుకోరు. దాన్ని అందరూ గ్యాస్ వచ్చింది అనుకుని గ్యాస్ మందుకి టాబ్లెట్లు వాడతారు. మామూలుగా గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ వాడంగానే 1-2 రోజులు తగ్గిపోయింది. నెలలు అలానే ఉందంటే అది గుండెకు సంబంధించిన ప్రాబ్లం అనుకొని కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించాలి. కానీ అలా సంప్రదించకుండా వాళ్ళు అలానే కంటిన్యూగా గ్యాస్కి సంబంధించిన మందులు వాడుతూనే ఉంటారు. ఈ స్టేజ్ కూడా అయిపోయిన తర్వాత హార్ట్ రక్తనాళం మొత్తం పూర్తిగా బ్లాక్ అయిన తర్వాత, హార్ట్ అటాక్ అనేది వచ్చిన తర్వాత ఆ స్టేజ్లో డాక్టర్ గారి దగ్గరికి సంప్రదించడానికి వస్తారు. అప్పుడు రక్తనాళంలో అయిన బ్లాక్ని బట్టి స్టెంట్ వేయటమో లేకపోతే బైపాస్ సర్జరీయో చేస్తారు డాక్టర్ గారు. ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది 100 రూపాయలతో అయిపోయేదండి. అలా చేయకుండా మన నిర్లక్ష్య ధోరణి మూలాన 100లో అయిపోయే పనికి ₹1,00,000 సర్జరీకి దారితీస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఖర్చు అనేది డాక్టర్ చేతుల్లో ఉంది, అది మన చేతుల్లోనే ఉంటుంది. మనము జబ్బు వచ్చినప్పుడు దానికి తగ్గ మందులు వాడుకొని దాని నివారణ మార్గం వెతుక్కున్నట్లయితే మనం లక్షల ఖర్చు నుంచి తప్పించుకోగలుగుతాం. మనం ముందే అనుకున్నాం కదండి, అమెరికా అటువంటి దేశాల్లో మానవ జీవితం 80 ఏళ్ల వరకు ఉంటే మన ఇండియాలో 70 ఏళ్ల వరకే బతుకుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్య ధోరణి. అమెరికా అటువంటి దేశాల్లో ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెకప్ లాంటివన్నీ చేపించుకొని వాళ్ళకి ఏమైనా జబ్బులుంటే దానికి మందులు వాడుకొని నివారణ మార్గం వైపు వెళ్తున్నారు. కానీ మన ఇండియాలో సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ అలాంటివి ఏం చేపించుకోవడం వల్ల మన నిర్లక్ష్య ధోరణి మూలాన మన జీవితం అనేది 70 ఏళ్లకే పరిమితం అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే గొడ్డుతో పోయేదానికి గొడ్డల దాకా తీసుకెళ్తాం ఎందుకు? చిన్న చిన్న టెస్టులతో పెద్ద పెద్ద వ్యాధుల్ని నిర్ధారణ చేసుకొని నివారణ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మామూలు జబ్బులకే కదా అనుకుంటున్నారు, కాదు. క్యాన్సర్ కూడా ఇలాంటివే ఉంటాయి. వ్యాక్సిన్స్ ద్వారా కొన్ని క్యాన్సర్స్ నివారణ చేసుకోవచ్చు. అవి మీకు తెలుసా అండి? దానికి ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్. గార్డిసిల్ 9 అనే వ్యాక్సిన్ ఉంటుందండి. దాని ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారణ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఇప్పుడు ఎక్కువగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ గురించి చెప్తున్నాను. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరే తీసుకున్నట్లయితే మన రక్త సంబంధికులలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లుంటే 30 ఏళ్ల మహిళల నుంచి 40 ఏళ్ల వరకు అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ ఉంటుందని అది చేపించుకోవాలి. ఒకవేళ 40 దాటిన వాళ్ళైతే మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుందని అది చేపించుకోవాలి. ప్రతి సంవత్సరం ఒకసారి అల్ట్రాసౌండ్ టెస్ట్ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మహిళలు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకొని మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, బీపీ అయినా షుగర్ అయినా ఏవైనా లాస్ట్ స్టేజ్కి వెళ్తే మన చేతుల్లో ఏముండదు. ఎప్పుడైతే మనం ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడే మందులు వాడటం వలన మన లాస్ట్ స్టేజ్కి వెళ్లకుండా మన జీవిత కాల పరిమితిని పెంచుకోవచ్చు. ఫైనల్ గా నేను మీకు అందరికి చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే చికిత్స కన్నా నివారణ ఉత్తమం.